కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కీలక ప్రకటన చేశారు. హైదరాబాద్ నుంచి యాదాద్రికి ఎంఎంటీఎస్ పనులు వేగంగా జరుగుతున్నాయని చెప్పారు. దీంతో ఎన్నో ఏళ్లుగా చిరకాల స్వప్నంగా ఉన్న హైదరాబాద్ వాసుల కల నెరవేరనుంది. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకునేందుకు మార్గం ఈజీ కానుంది. కేంద్ర మంత్రి ప్రకటనతో అంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ నగర ప్రజా రవాణా వ్యవస్థలో ఎంఎంటీఎస్ ట్రైన్లు కీలక పాత్ర పోషిస్తున్నాయి. నిత్యం వేలాది మంది ఉద్యోగులు, విద్యార్థులు, చిన్న పెద్ద వ్యాపారులు, కార్మికులు తక్కువ ఖర్చుతో ప్రయాణించేందుకు ఈ ట్రైన్లను ఉపయోగిస్తున్నారు. ఆర్టీసీ బస్సులు, మెట్రో రైళ్లతో పాటు ఎంఎంటీఎస్ సేవలు నగర శివార్లలోని ప్రజలకు మరింత అనుకూలంగా ఉన్నాయి. హైదరాబాద్ నగరానికి మరింత మెరుగైన రైలు ప్రయాణ సౌకర్యాన్ని అందించేందుకు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ ప్రకటన చేశారు. లోక్సభలో మాట్లాడుతూ హైదరాబాద్లో 1169 కోట్ల విలువైన ఎంఎంటీఎస్ ప్రాజెక్ట్ వేగంగా జరుగుతున్నట్టు వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో చేపట్టిన ఈ ప్రాజెక్టులో తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికీ 279 కోట్ల వాటా చెల్లించాల్సి ఉందని తెలిపారు. హైదరాబాద్ పరిధిలో 82 కిలోమీటర్ల పొడవైన 6 ప్రధాన రైల్వే మార్గాలను ఎంఎంటీఎస్ ప్రాజెక్టులో చేర్చినట్టు వెల్లడించారు. ముఖ్యంగా ఘటకేసర్ టు మౌలాలి, ఫలక్నామా టు ఉద్మానగర్, సనత్ నగర్ టు మౌలాలి బైపాస్ లైన్, తెల్లాపూర్ టు రామచంద్రాపురం కొత్త లైన్, మేడ్చల్ టు బొల్లారం డబ్లింగ్, సికింద్రాబాద్ టు బొల్లారం విద్యుదీకరణ వంటి మార్గాల్లో పనులు జరుగుతున్నాయి. ఘటకేసర్ టు యాదాద్రి మధ్య 33 కిలోమీటర్ల మేర 3వ రైల్వే లైన్ నిర్మాణానికి 2016లో 412 కోట్లు మంజూరు చేసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం తన వాటా చెల్లించకపోవడంతో పనులు ఇప్పటికీ ప్రారంభం కాలేదని తెలియజేశారు. పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అడిగిన ప్రశ్నకు సమాధానంగా మంత్రి అశ్విని వైష్ణవ్ తెలంగాణలో మొత్తం 2298 కిలోమీటర్ల మేర రైల్వే మార్గాలు డబ్లింగ్ పనులు జరుగుతున్నాయని తెలియజేశారు.